జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హైగ్రీవం ఉపాస్మహే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 అక్టోబర్ నెల 2 గురువారం. దశమి తిథి పూర్తిగా ఉంది. ఉదయం 9 గంటల వరకు ఉత్తరాషాఢ నక్షత్రం, ఆ తర్వాత శ్రవణ నక్షత్రం. ఈరోజు విజయదశమి పండుగ, దసరా పండుగ చివరి రోజు. ఈరోజు అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారుగా మనకు దర్శనమిస్తుంది. ఈరోజు అమ్మవారిని ఆరాధిస్తే మన జీవితంలో విజయ పరంపర ముందుకు కొనసాగుతుంది. ఇప్పుడు 12 రాశుల్లో మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ గురువారం రోజున విజయదశమి రోజున పంచములో శుక్ర సంచారం ఉంది. సృజన సహకారంతో కలిసి చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. పండుగ వాతావరణం ఉంటుంది మీకు ఈరోజు. షష్టములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలు, మీకు నచ్చిన కార్యక్రమాలు పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు. దశములో చంద్ర సంచారం ఉంది. సంతోషంగా పనిచేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. మనసుకు నచ్చే విధంగా కాలం గడుపుతారు. షష్టంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, జన సహకారము, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. వ్యయములో శని సంచరించడం వల్ల పని భారము, శ్రమ అధికమయ్యే సూచన కనిపిస్తుంది. శారీరక శ్రమ అధికమవుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామి దర్శనం, సుందరకాండ పారాయణం, ఆవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. వృషభ రాశి వారికి ఈ విజయదశమి రోజున, ఈ గురువారం రోజున ద్వితీయములో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గుర్తింపు, విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో సత్ఫలితాలను అందుకుంటారు. చతుర్థములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. షష్టములో కుజుడు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. భూవాహన లాభాలు, జీవిత భాగస్వామితో సత్సంబంధాలు ఏర్పడతాయి. సంతోషంగా కాలం గడుపుతారు. లాభంలో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలకు అవకాశం ఉంది. చతుర్థంలో కేతువు సంచరిస్తున్నాడు. కుటుంబపరమైనటువంటి నిరాశ, అశాంతి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సూచన కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ, గణేష దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందగలుగుతారు. మిథున రాశి వారికి గురువారం రోజు జన్మరాశిలో గురు సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉంటాయి. విద్యా సంబంధమైన విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారము, ఆత్మీయుల కలయిక, సంతానం విషయంలో శుభవార్తలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని పొందుతారు. చతుర్థములో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే పనిచేస్తారు. జన సహకారం బాగుంటుంది. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. చతుర్థంలో రవి సంచారం వల్ల తండ్రితో మనస్పర్ధలు, తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు, అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. మీ ఆలోచనలు కొన్ని కలిసి రావు. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, సూర్య భగవాని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు కానీ గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందగలుగుతారు. కర్కాటక రాశి వారికి ఈ విజయదశమి గురువారం రోజున ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. మంచి లాభాలను కూడా అందుకుంటారు. తృతీయంలో రవి సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. సప్తంలో చంద్ర సంచారం ఉంది. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సమాజంలో గుర్తింపు తెచ్చుకుంటారు. వ్యయములో గురువు సంచరించడం వల్ల విద్యా సంబంధమైన విషయాల్లో ప్రతికూలతలు, పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. పని భారము, శ్రమ అధికమయ్యే సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామి వారి దర్శనం, గురు చరిత్ర పారాయణం, పసుపు వర్ణపు పండ్లు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందగలుగుతారు. సింహరాశి వారికి గురువారం రోజున జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం, విందు వినోదాల్లో పాల్గొనడం, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ద్వితీయంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. తృతీయంలో కుజ సంచారం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. జన సహకారము, వాహన సౌఖ్యం అందుకుంటారు. షష్టంలో చంద్ర సంచారం ఉంది. సునాయాసంగా గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. అష్టంలో శని సంచరించడం వల్ల అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, పరమేశ్వర దర్శనం, బిల్వాష్టక పారాయణం, నేరేడు పళ్ళు వయోవృద్ధులకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కన్యారాశి వారికి గురువారం రోజున షష్టములో రాహు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. వ్యయములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారం, మీ మాటల వల్ల శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్థిరాస్తుల నుంచి ఆదాయం అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు.
జన్మరాశిలో బుధుడు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. జన్మరాశిలో రవి సంచారం వల్ల స్థానచలనాలు, ప్రయాణాలు, తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు, అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ, సూర్యభగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమ పిండి కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందగలుగుతారు. తులారాశి వారికి ఈ విజయదశమి గురువారం రోజున షష్టంలో శని సహకారం వల్ల పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. భూవాహన లాభాలు అందుకుంటారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలకు అవకాశం ఉంది. భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. పెద్దవారి సహకారం ఆనందాన్ని కలుగజేస్తుంది. లాభంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆనందంగా కాలం గడుపుతారు. చతుర్థంలో చంద్ర సంచారం ఉంది. కుటుంబంలో అశాంతి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవి దర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, బియ్యం దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. వృశ్చిక రాశి వారికి ఈ తృతీయ భావంలో చంద్ర సంచారం వల్ల జన సహకారము, మనసుకు నచ్చే సంఘటనలు, సంతోషంగా కాలం గడిపే వాతావరణం ఈరోజు ఉంది. దశములో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరత, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి, భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. లాభంలో రవి సంచరించడం వల్ల తండ్రి ఆశీస్సులు అందుకుంటారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయం కూడా అందుకుంటారు. లాభంలో బుధ సంచారం ఉంది. వ్యాపారాభివృద్ధి, తెలివితేటలు ప్రదర్శించి మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థికంగా కూడా బలపడతారు. దశమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు, జీవిత భాగస్వామితో గొడవలకు అవకాశం కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవి దర్శనం, కనకధారా స్తోత్ర పారాయణం, అలసందలు, బొబ్బర్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ధనుసు రాశి వారికి గురువారం రోజున తృతీయములో రాహు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన వ్యాపారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. సప్తంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. విద్యా సంబంధ విషయాల్లో అనుకూలత, సమాజంలో గుర్తింపు, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొంటారు. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. లాభంలో కుజుడు సంచరిస్తున్నాడు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు, రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు, మీ ఆలోచనలు కలిసి వస్తాయి. చతుర్థంలో శని సంచారం వల్ల, అర్ధాష్టమ శని దోషం వల్ల ఉదర సంబంధమైన అనారోగ్యాలు, మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామి దర్శనం, సుందరకాండ పారాయణం, నల్లని ద్రాక్ష వయోవృద్ధులకు అందించడం వల్ల ప్రశాంతంగా సంతోషంగా ఉంటారు. మకర రాశి వారికి ఈ విజయదశమి గురువారం రోజున జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. సంతోషకర వాతావరణం ఉంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తృతీయములో శని సంచరించడం వల్ల జన సహకారము, పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. అష్టమంలో శుక్ర సంచారం వల్ల అనుకోకుండా సృజన సహకారం పుష్కలంగా లభిస్తుంది. నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలగజేస్తుంది. భాగ్యంలో బుధుడు సంచరిస్తున్నాడు. ఒక రకమైనటువంటి అసౌకర్యాన్ని, ఆర్థిక సమస్యల్ని, ఇబ్బందుల్ని ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, ఆకుకూరలు, కాయగూరలు కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కుంభరాశి వారికి ఈ గురువారం రోజున పంచమంలో గురువు సంచరించడం వల్ల ఆలోచనలు కలిసి వస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతానం విషయంలో సుఫలితాలు, విద్యా సంబంధన విషయాల్లో అనుకూలత, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలను అందుకుంటారు. అష్టములో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, అనుకోకుండా నూతన అవకాశాలు, మీ ఆలోచనలు కలిసి వస్తుంది. ఆర్థికంగా బలపడతారు. జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. సంతోషకర వాతావరణం ఉంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతారు. అతి సునాయాసంగా గట్టి పోటీని సైతం ఎదుర్కొంటారు. సప్తంలో కేతువు సంచరించడం వల్ల జీవిత భాగస్వామి విషయంలో నిరాశ, ఆటంకాలు ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, గణేశ దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందగలుగుతారు. మీనరాశి వారికి ఈ విజయదశమి గురువారం రోజున షష్టమంలో కేతువు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని నిరాడంబరంగానే విజయం సాధిస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. సప్తంలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ బాగుంటుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా బలపడతారు. లాభంలో చంద్ర సంచారం ఉంది. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలగజేసే విధంగా ఉంటుంది. వ్యయంలో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీ సూక్తం పారాయణం చేయండి. మినుములు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులుంటే మీరందరూ కూడా
ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.